దాని మాటలు మనకు కొద్దిగా తెలుగులో అది గ్రాంధిక భాష పదము అక్కడ వాడబడింది. ఆ భాష గ్రాంధిక భాష మనకు అర్థం కావడానికి కొద్దిగా కష్టం. సులువుగా ఏంటి అని అంటే, ఒక గ్రంథకర్త దీన్ని అసహ్యమైన శ్రమ అని ఒకరంటారు. ఇంకొక బహుగా మనకు అవగాహన కలిగేటువంటి మాట ఆ పదానికి అర్థం ఏంటంటే, ఇతరుల శ్రమను ఇంకొకరు ఆ వాటిని భరించేటువంటిది. ఇతరులు పడాల్సిన శ్రమలు వాటిని ఇంకొకరు మీద వేసుకొని భరించడానికి పిలువబడిన పిలుపు మనం. అంటే ఈ శ్రమల దినాలలో వస్త్రముల నాడు సేవకులారా అమ్మగారులారా, మనం ఎందుకు పిలువబడ్డాము అని ఈ సిల్వను గురించి ధ్యానిస్తున్న ఈ ధ్యాన దినాలలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, మనం ఇతరులను శ్రమ పెట్టడానికి, మన శ్రమలను ఇతరులకు శ్రమలుగా చేయడానికి కాదు మనం పిలువబడి, మన కష్టాలు ఇతరుల కష్టం కలిగించేటువంటిదిగా మనము దానికి పిలువబడి, మనము పిలువబడింది దేని కొరకనంటే, ఇతరుల శ్రమలను మన శ్రమలుగా చేసుకొని బ్రతకడానికి దేవుడు మనను పిలిచాడు. కనుక ఈ అర్థంతో మనము ధ్యానం చేసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితము వరంగల్ బ్యాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్లో పెద్ద సభ ఉంటుంది. ఆ సభలో నేను ప్రసంగించి నేను కిందికి వచ్చాను. వచ్చినప్పుడు ఒక స్త్రీ ఒక చాలా పసిబిడ్డను ఎత్తుకొని ఆమె ఏడుస్తున్నప్పుడు నేను ఇద్దరు నన్ను ఆమె దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇక్కడ ప్రార్థన చేయాలా పసిబిడ్డ కోసం. నేను అక్కడికి వెళ్ళి అడిగాను, అమ్మా నీ బిడ్డనా అని నేను అడిగాను. లేదయ్యా అని ఏడుస్తూ చెప్పిందా, నా కుమార్తె బిడ్డ. తల్లి ఏదమ్మా అని అడిగితే చెప్పిందాన్ని, అయ్యా ప్రసవించే పొల పైన ఈ పశువులు ప్రసవిస్తుంటే ఒక ప్రమాదం ఏర్పడిన ప్రమాదం, డాక్టర్ బయటకు వచ్చి మాతోను ఆ ఆపరేషన్ బల్ల మీద ఉన్న తల్లితో అడిగింది, అయితే బిడ్డన బ్రతుకుతుంది లేదా నీవైనా బ్రతుకు. ఇద్దరు బ్రతకడానికి అవకాశం లేదు. ఇద్దరు ఒకరు చనిపోవాల్సిందే, ఒకరు బ్రతకాలి. అప్పుడు ఆ తల్లి ఆపరేషన్ బల్ల మీద ఉన్న తల్లి ఏమన్నదంటే, డాక్టర్ నేను ఇంతకాలం బ్రతికిన ఈ లోకం అంటే ఏదో చూశాను, నా బిడ్డ చూడని లోకం, దేవుడు సృష్టించిన ఈ లోకము ఎలాంటిదో నా బిడ్డ అనుభవించింది. కనుక నేను చనిపోయాను, నా బిడ్డ. ఇది ఏంటి అని అడిగితే ద వైకేరియస్ సఫరింగ్. ఆ కొద్ది క్షణాలలో ఆ తల్లి యొక్క శరీరం నొప్పే కాదు, శ్రమనే కాదు, మానసికంగా ఎంత రగిలిండొచ్చు ఆ కొద్ది క్షణాలు.
ఎన్నో కొండంత ఆశతో మోసింది 9 నెలలు. బిడ్డను కన్నాను, కన్న బిడ్డతో నేను ఆడుకుంటాను, ఆలిస్తాను, జోలపాటు పాడతాను అని ఎన్నో అనుకున్నది. అది అనుకున్నవి అన్నీ కూడా ఒక్క క్షణంలో తారుమారైపోయింది. ఆ బిడ్డ కొరకు తాను ప్రాణము త్యాగం చేసుకొని ఇక ఆ వల్ల మీదనే శాశ్వతంగా ప్రాణం విడిచి లోకం విడిచేశారు. ఆమె ఆ చిన్న బిడ్డ అమ్మమ్మ చదువు, అయ్యా ఇక బిడ్డకు తల్లి అన్న. ఇలాంటి జీవితము ఎందుకు కొరకు అనంటే, పిలుపు అనేది మనము అర్థం చేసుకుంటే మన జీవితంలో నిజంగా శ్రమ పెట్టము, కానీ ఇతర శ్రమలు మన శ్రమలుగా చేసుకొని మనము మనకు ఆయాసమైనా, బాధైనా, నొప్పైనా ఏదైనా మనము తప్పించుకోము, కానీ ఎదుర్కొంటాము. ఇక్కడ యేసు ప్రభు చదువుకున్న బైబిల్ పాఠంలో మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుండి 33 దాకా ఒక భాగం చూద్దాం. ఎలాగంటే మన పిలుపుకు శ్రమను అనుభవించడానికి మనను ఎన్నో పర్యాలుగా వాటి నుండి దూరం పోవడానికి, వాటిని తప్పించుకోవడానికి, వాటి నుండి మనము ఎలా దాటుకోగలుగుతాము, సుఖంగా జీవించవచ్చని మన ఆలోచనలతో ఉన్న మనతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ యేసు స్వామి ఆయన మెస్సయ్య అని తన శిష్యులు నమ్ముకున్నారు. ఆయన మెస్సయ్యని చెప్పుకుంటున్నాడు. అంతేకాదు ఆయన గుర్తించింది మెస్సయ్య. కానీ వీరి అవగాహన, శిష్యుల అవగాహన ఏంటంటే, ఈ మెస్సయ్య ఆయన రోమా ప్రభుత్వాన్ని, సర్వాన్ని ఆక్రమించి జయించి ఆయన పరిపాలిస్తాడని పరిపాలకుడు అనుకొని యేసు స్వామిని వెంబడిస్తున్న ఈ శిష్యుని జనసమూహం ఏమంటే దేశాన్ని ఒక మాట చెప్పేశారు, నేను మెస్సయ్యనే కానీ నేను చంపబడతాను. ఆ మాటల్లో ఒక మాట, నేను చంపబడతాను. ఇది వారు పట్టుకోలేకపోయారు. అందులో మరి ముఖ్యంగా యేసు స్వామి చాలా ఇష్టపడేటువంటి శిష్యులలో ఒకడు పేతురు. ఏమంటాడు, నో, ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్, ఇది జరగదు అంటే సాతాను కొన్నిసార్లు మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తుల ద్వారా మనకు ఏర్పరచబడినటువంటి శ్రమల యొక్క బాటలో నుండి దేవుని సంకల్పం నుండి తొలగించడానికి సాతాను మనకు చాలా ప్రియమైన వారితో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ పేతురు ద్వారా సాతాను మాట్లాడుతున్నాడు. పేతురు యొక్క చాలా అంటాము, తుపాకీని ఎదుటి వాడిని భుజాల మీద పెట్టి ఎనుకుండి పేర్చేటువంటిది ఏంటంటే, పేర్చింది ఎవరు? భుజాల మీద ఉన్నాడు అని ఎన్నుకున్నాడు, అసలు అలాగూ సాతాను పేతురుని వాడుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు చంపడం ఏంటి, నిన్ను చంపడం ఏంటి, మేమందరము నిన్ను ఒక పెద్ద వ్యక్తిగా చూసుకుంటున్నామే,
నువ్వు చనిపోవడానికి వీలు లేదు. అంటే శ్రమల నుండి యేసు ప్రభుని శోధిస్తున్నాడు, తప్పించుకున్నాడు. చాలా పర్యాలు మనను కూడా శ్రమల నుండి తప్పించుకోవడానికి కష్టాలు మనకు ఎదురవుతుంటే అది దేవుడు నియమించిన ఆ కష్టాలు శ్రమల నుండి తప్పించుకోవడానికి కొన్ని పర్యాలు మన అతి ప్రియమైన ఎంతో జీవితంలో తోటి భాగస్వామ్యం అనుకున్న భార్య ద్వారా కూడా సాధారణ సమయం లేదు కానీ చెప్పలేదు ఒక విషయం. ఒకడు చాలా జీవితంలో he was హెరిసన్ అనేటువంటి వాడు అడొక కథ రాశాడు. ఆ కథలో గారెట్ అనేటువంటి వాడు తన తల్లి నుండి అతడు గ్రహించాడు, సాతానుడు తన తల్లిని వాడుకుంటున్నాడు. గారెట్ అనే కొడుకు ఒక శ్రమ అనుభవించే పరిస్థితి ఏర్పడ్డాడు. దాని నుండి తప్పించుకొని పారిపోవడం, పోకుండా తల్లిని సాతాను వాడుకుంటున్నాడు. గారెట్ చాలా మంచి ఆ వ్యక్తి గ్రహించి మా అమ్మ సాతాను వాడు. ఇక్కడ మెస్సయ్య అనే రక్షకుడు నేను చంపబడతాను అని చెప్పబడుతున్నాను. పేతుల్లో సాతాను చేరుకొని ఇక్కడ శోధిస్తే కొన్ని పరిస్థితి ఏర్పడింది కనుక శ్రమలలో మనం పయనిస్తున్న వేళలో ఆ శ్రమల గుండా మనం తప్పించుకోవడానికి కొన్ని పర్యాలు మనం అతి ప్రియమైనటువంటి వారి నుండి సాతానుడు తన ప్రణాళికను నెరవేర్చుకొని దేవునికి అపజయం నీ ద్వారా సాతానుకి చేయమని ఎన్నో పర్యాలు కలిగిస్తున్నాడు. ఇంకొక విషయం చూస్తే ఆ యొక్క 8వ అధ్యాయం 34 చూస్తే అక్కడ యేసు స్వామి చాలా శిక్షలకు చెప్తున్నాడు. అక్కడ భాగం చెప్పుకుంటే మీకు అర్థమైంది. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలడు. యేసు స్వామి యొక్క నిజ హానెస్టీ లైఫ్. రోమా ప్రభుత్వమును ఆ రాజును వెంబడించడానికి డబ్బులతో కొనుక్కుంటాం. రోమా రాజ్యము రాజును వెంబడించడానికి జనసమూహానికి డబ్బిచ్చి కొనుక్కుంటాం. అయ్యగారు అమ్మగారు ఎలాగైతే ఓట్లకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారో, ఎలాగైతే ఓట్ల కొరకు మనము అమ్ముడుపోతామో ఆ దినాలలో అలా అమ్ముడుపోతున్న వ్యక్తులు ఉన్నారు. రెండవది, ఎవరైనా డబ్బుకు లొంగకపోతే, రోమా రాజు ఇచ్చేది దానికి లొంగకపోతే ఏం చేస్తారు తెలుసా? బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది. ఇది ఆనాడు కాదు, ఈనాడు కూడా ఇక్కడ కూర్చున్న సేవకులు ఉన్నారు. అన్నట్టు అమ్ముడు పోయిన బెదిరింపులకు తొగ్గిపోయిన అన్య దేవతలను పూజించేటువంటి అన్య అక్రమాలు దౌర్జన్యాలు చేసే ఆ రోమా నాయకుడు రాజుకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు ఆనాడు
ఆనాడే కాదు, ఈనాడు కూడా సాతానుకు సంబంధించిన పనులు చేసేటువంటి వ్యక్తులకు అమ్ముడు పోయిన బిడ్డలు కూర్చున్నాను. ఇక్కడ యేసు స్వామి అంటున్నాను, సత్యం చెప్తున్నాను. నన్ను వెంబడిపోబోయేవాడు శిలువనెత్తుకోవాలి, శిలువనెత్తుకో అంటే చాలాసార్లు మనకు ఒక మాట, ఈ పాములాడిచ్చుడు స్టార్టింగ్ ఏం చేస్తాడు నేను తెలుసా? నేను లాస్ట్లో ఈ ముంగీసాలు పాము కొట్లాన్ని పెడతాను. పాము ఆటోడు మన దగ్గర మీద ఒకటే పాము, వాడు ఏం చేస్తాడు? ఈ ముంగీసకు పాముకు కొట్లాన్ని పెడతాను. ఆ కొట్లాడతాను ఎప్పుడు అనేది చివరి దాగుంటాడు. ప్రతి ఒక్కడు వచ్చినవాడు ఎవరు ఎందుకు ఆ కొట్లాడకుండా ముంగిస్తా పాము తీరా అంత అయిపోయాక పైసలు జమ చేసుకున్నాక వాడు ముంగిసకు పాముకు కొట్లాట ఏంటి? వాడు ప్రజల్ని అక్కడ ఆకట్టుకొని పెట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఇదొక వేసిన కలుపుతాడు. అలాగే యేసయ్య పాములాడిచ్చే గాడరోడు కాదు. యేసయ్య మేము మా కోట్ వేస్తే మీకు కాంపౌండ్ కట్టిస్తా, మా కోట్ వేస్తే మీరు చైర్మన్ చేస్తా, మా కోట్ వేస్తే అది ఇస్తా కదా సంపత్ కదా. ఇది దిస్ ఇస్ వాట్ మా కోట్ వేస్తే ఇది చేస్తాము. ఏ స్వామి అట్లాంటి చెప్తలేడు. అను అట్లాంటి చెప్తుండా? చెప్తలేడు. నన్ను వెంబడించాలనుకుంటే శ్రమ సిద్ధపడి, కష్టపడడానికి సిద్ధపడినా అయ్యా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించేవాడే అలాంటి వాళ్ళు సేవను బట్టి చెప్పొచ్చు, ఇతడు సిలువను ఎత్తుకొని సేవలో సాగుతున్నా, లేదా డబ్బుల కొరకు బ్రతుకు దేవుని కొరకు వచ్చా. మూడు వేలు 2000 తాగుడికి వీటి కొరకు సేవకు వచ్చాయి. ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించబోయేవాడు, ఆయన పిలుపులో ఏమి నన్ను వెంబడించబోయేవాడు వాళ్ళు సిల్వర్ ఎత్తుకోవాలన్నా డబ్బులు సంపాదించుకోవడం కాదు. కొందరు ఉంటారు కలెక్షన్ టీమ్స్, పొద్దుగా లేస్తే సాయంత్రం లోపటి తుండాల సంపాదించుకోవాలి. కలెక్షన్ టీమ్స్. ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడింపబోయేవాడు కలెక్షన్ టీమ్ కాదు. వెంబడింపబోయేవాడు తన సిలువను, అంటే శ్రమ పడడానికి కావాలన్నా, సుఖపడడానికి కాదు, పదవుల కూడా కాదు. నన్ను వెంబడించు. అండ్ హి వాస్ సేయింగ్, యేసు అంత సత్యవంతుడు. ఏదైతే ప్రజల శిష్యులకు చెప్తున్నాడో ఆయన దానిని చేపట్టడానికి సిద్ధపడ్డాడు. ఏదైతే ఆయన చెప్తున్నాడో నన్ను వెంబడింపబోయేవాడు సిలువను ఎత్తుకోవాలని, ఆయన దానికి రెడీ ఉన్నందుకే చెప్తున్నాడు. ఆయన నిన్నెత్తుకోమంటాడు, ఆయన ఎత్తుకొని అది ఎత్తుకోవడానికి అనే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చెప్తున్నాడు, ఏదైతే తాను సిద్ధంగా ఉన్నాడో, ఏదైతే చేయడానికి ఆయన ఆసక్తి ఉన్నాడో, దానికి ముందు ధైర్యం ఉన్నాడో అదే చెప్తున్నాడు. ఆయన చెప్పేది నీటి మొదలు దూరేది తుమ్మలు గురించి. ఆయన నీకొకటి చెప్పి ఆయన ఇంకొకటి
చేయగలుగుతాడో అదే నువ్వు చేయమని పిలుస్తున్నాడు. నీకు నీవు నోట్ చేసుకో, నీకు నీవు ఎస్ అని క్రీస్తుతో చెప్పుకోగలిగితే నిన్ను నీవు చేసుకో. నీ జీవితంలో ఎవరికి ఎస్ అంటున్నావు? ఎవరికి ఎస్ అని పలుకుతున్నావు? పరిచర్య వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? పరిచర్య వదిలిపెట్టి ఎటువంటి స్థలాల్లో కూర్చో? పిలువబడిన ప్రశస్త వస్త్రాలు తొడుక్కున్న సిలువను ఎత్తుకుంటారు, కానీ యేసుని వెంబడించారు. యేసుని వెంబడించారు. ఒక చిన్న మాట మీకు చెప్తాను. సర్ విన్స్టన్ చర్చిల్ అనేవాడు రెండో ప్రపంచ యుద్ధంలో అతడు ప్రజలను పురికొల్పాలి, సైనికులు యుద్ధ భూమిలో. అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రజలకు ఏమని చెప్తాడంటే, నేను మీకు ఏది వాగ్దానం చేయడం లేదు, నేను నీకు ఇల్లు కట్టిస్తా వాగ్దానం చేయడం లేదు, నీకు జీతం ఇస్తాను వాగ్దానం చేయడం లేదు, నీకు భోజనం పెడతాను వాగ్దానం చేయడం లేదు, నీకు భవిష్యత్తులో ఇది ఇస్తానని వాగ్దానం చేయడం లేదు. నేను నీకు వాగ్దానం చేసేది ఏంటంటే రక్తదానం, శ్రమ, కన్నీరు, ఆకలి, ఇవి నేను నీకు వాగ్దానం చేస్తాను. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నావు అంటే నీ పెదవులతో ఆకు నేను వినడం, నీకు జీవించడం చూడాలని ఆశ. I want people who love this nation not with their lips but with their sacrifice. శ్రమ పడే బిడ్డల కొరకు నేను ఆశపడుతున్నాను, కానీ పెదవులతో నేను ప్రేమిస్తున్నాను నా దేశాన్ని చెప్పుకునే ప్రజలు. అనేక మంది చర్చ ఇచ్చిన ఆ తీర్పును స్పందించి శ్రమ పడడానికి ఈ దినం ఇచ్చిన మాట ఎవరి కొరకు దేని కొరకు నువ్వు పిలువబడి యేసులో ఎత్తుకుని యేసు ప్రకటించాలి. నాయకులు కాదు, తప్పించే వ్యక్తులు, ఆగిపించే వ్యక్తులు. సెలవుకున్నామనే సాక్ష్యం ఎవ్వరు అసలు సెలవునెత్తుకున్నావా అనే ప్రశ్న వస్తుంది. వెంబడించే నీవు సిలువని ఎత్తుకుంటే తప్పకుండా ఈ నువ్వు సిలువని ఎత్తుకోలేదని నువ్వు ప్రజలకు వెంబడించే ప్రజలు ఇక్కడ సిలువని ఎత్తుకోలేదని వేషం
మనం ఈ గొప్పది శిలవెత్తుకొని యేసుని వెంబడించే ఆత్మ శ్రమలు కన్నీరు ఆకలి బాధ లేక తప్పదు. అది అనుభవించిన తప్పకుండా విజయం అనేది 38వ వచనంలో విజయం అనేది తప్పకుండా మన జీవితాలు అనుభవిస్తాం. విజయం అనుభవించడం లేదా నీ ఆత్మలో సేవలు చివరిగా అపజయ సేవలుగా ఈ సేవలు చాలు. దేవుడు ఈ రోజు సభ మనం పెట్టుకున్నాడు. దేవుడిని ఆశీర్వదించుకున్నాడు.